అందరికీ నమస్కారం. ఈ రోజు భూసార పరీక్షకి మట్టి ఎలా సేకరించాలి, దానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఒక పంట వేసే ప్రాంతాల్లో మార్చి లేదా ఏప్రిల్ నెలలో మట్టి సేకరించాలి. 2 పంటలు వేసే ప్రాంతాల్లో మే నెలలో మట్టిని సేకరించుకోవాలి. మట్టి నమూనా అనేది పొలం గట్ల మీద గాని, ఖాళీ బాటల్లో గాని, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గాని, చెట్ల కింద గాని తీయరాదు. మరీ ముఖ్యంగా కంపోస్ట్ ఎరువుల దగ్గర అసలు తీయకూడదు. ఒకవేళ మీ పొలంలో చౌడు ఉన్నట్లయితే చౌడు ఉన్న మట్టిని సపరేట్ గా తీసుకోవాలి. మామూలు మట్టితో కలిపి తీయరాదు. ముందుగా మనం వ్యూహాకారంలో గుంత చేసుకుని లేయర్లుగా మనం మట్టి సేకరించి పెట్టుకోవాలి. ఇలా మనం పొలం మొత్తం జడ్డాకారంలో 5 చోట్ల మట్టిని సేకరించాలి. 5 చోట్ల తీసుకున్న మట్టిని ఒక పట్టా మీద వేసి సరి సమానంగా చేసుకుని వేలుతో నిలువుగాను అడ్డంగాను గీతలు చేసి పెట్టుకోవాలి. వాటరింగ్ పద్ధతిలో 500 గ్రాములు మట్టి నమూనా వచ్చేలా చేసుకోవాలి. ఈ రకంగా చేసుకోవడం వలన రిప్రజెంటేటివ్ శాంపుల్ అనేది వస్తుంది. పొలం నుండి తీసుకొచ్చిన మట్టిని జల్లెడ సహాయంతో రాళ్లు ఆకులు లేకుండా శుభ్రంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న మట్టిని ఇంట్లో ఉన్న చెంచా సహాయంతో ఒక చెంచాడు మట్టిని ఈ సాయిల్ షేకింగ్ బాటిల్లో వేసుకోవాలి. మెజరింగ్ సిలిండర్ సహాయంతో సొల్యూషన్ ఏని 10 ml తీసుకుని ఈ సాయిల్ షేకింగ్ బాటిల్లో వేసుకోవాలి. షేక్ చేసి 3 నిమిషాల తర్వాత ఈ మిశ్రమానికి సొల్యూషన్ బిని 10 ml జోడించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరాటా మరియు ఫిల్టర్ పేపర్ సహాయంతో శుభ్రంగా ఉన్న టెస్ట్ ట్యూబ్ లోకి పడపోసుకోవాలి. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ లోకి వచ్చిన మిశ్రమం రంగుని ఆర్గానిక్ కార్బన్ కలర్ చార్ట్ తో మనం పోల్చి చూసుకోవాలి. మీరు మీ పొలంలో సేంద్రియ కార్బన్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గరలో ఉన్న మనగ్రోమర్ సెంటర్ ని సంప్రదించండి.